సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇష్టం. మంచి మంచి కంటెంట్ అయితే మిస్ అవుతారు మీరు. అద్భుతమైన గుహలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం పోతాను. ఇట్లా ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఏం ట్రెక్కింగ్ రో బాబు, చేసిందే చేసినట్టు వస్తూనే ఉన్నాయి. కంటెంట్ మాత్రం నాన్ స్టాప్ వస్తుంది. ఇక కిలోమీటర్ బోర్డు ఉంటుంది కదా, ఆడ రాశారు ఎల్లమ్మ తల్లి గుహ అని. అది చూసే పోదామని వచ్చిన. పైకి వెళ్దాం. చూస్తున్నారుగా యాష్టకత్తుంది. మొత్తం ఇవే పనులు ఉన్నాయి. చూస్తే ఐడెంటిఫై చేస్తా. తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏం పనులు. ఎటు చూసినా మీకు గుహనే, లోపలనే ఇవే కనిపిస్తాయి. అమ్మవారు ఎక్కడో చూడాలి. మనం ఇప్పుడు వచ్చేసి ఒరిస్సా బార్డర్కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇదే వచ్చేసి ఒడిస్సా బార్డర్. ఇప్పుడు మనం అఫీషియల్గా ఒరిస్సాకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తా వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి అరకు మొత్తం కంప్లీట్ చేసాం. బాల్డా గుహలు ఒడిస్సా దిక్కు వెళ్ళే దారిలో ఇక్కడ మనకు ఒక గుహ అనేది కనిపించింది. ఎల్లమ్మ తల్లి గుహట. మనం ఇప్పుడు పైకి ఎక్కి ఆ గుహ ఎట్లుంటుందో చూద్దాం. అక్కడ దాకా మెట్లు ఉన్నాయి అన్నాడు, అందుకే ఫటాఫట చూసి అక్కడి నుంచి బాల్డా గుహలు చూడడానికి వెళ్దాం. చక్కగా వస్తేనే కనిపిస్తుంది. ఈ ట్రాక్ నుంచి ఇట్లా స్ట్రేట్ వస్తే ఈ దారి డైరెక్ట్ గుహ దగ్గర తీసుకెళ్తారట. మనం ఇప్పుడు ఆ గుహనే చూడబోతున్నాం. అద్భుతంగా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఇష్టం. మంచి మంచి కంటెంట్ అయితే మిస్ అవుతారు మీరు. అద్భుతమైన గుహలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం పోతాను. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఒక రకంగా జంగలే ఇది. ఎవరు రామంటారు ఎందుకో. సరే మనమైతే వెళ్దాం, చూద్దాం ఏ విధంగా అవుతున్నదో. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇలా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. గుహ చీకటి బాగుంటుంది అని అంటారు. ఇక్కడ నుంచి మెట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇది నాకు తెలిసి దావత్ స్పాట్. మొక్కుకొని వచ్చిన తర్వాత ఇక్కడనే అన్నం గిట్లా వండుకుంటారు. ఇక్కడనే వండుకుంటారు అనుకుంటా అన్నం గిట్లా అందరు. చూసారు కదా, స్పాట్ చూస్తేనే అర్థమవుతుంది మనకు దావత్ స్పాట్ అని. ఏ చిలుక భలే ఉంది. మనం మీదికి వెళ్దాం కదా. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్. పై దాకా వెళ్ళాలి. మెట్లు ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. ఏం ట్రెక్కింగ్ రో బాబు, చేసిందే చేసినట్టు వస్తూనే ఉన్నాయి. కంటెంట్ మాత్రం నాన్ స్టాప్ వస్తుంది. ఇక బాగున్నాయి ఆడదాకా. అంటే రాళ్ళతో చేసిన మెట్లు ఇవి. మామూలుగా ఎక్కడ లేనట్టు ఇక్కడ కిలోమీటర్ బోర్డు ఉంటుంది కదా, ఆడ రాశారు ఎల్లమ్మ తల్లి గుహ అని. అది చూసే పోదామని వచ్చిన. ఒకసారి చూడవచ్చు ఇక్కడ నుంచి ఎట్ట కనిపిస్తుంది. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. పైకి ఎక్కాలి అక్కడికి. వాడికి ఎక్కి చూద్దాం ఎట్లుందో. ఎక్కుతూనే ఉన్నాం మనం, పోతూనే ఉన్నాం. చూస్తున్నారుగా, ఇంకక్కడికి ఎక్కాలి మీదికి. చూద్దాం ఎట్లున్నదో ఈ గుహలు కూడా. ఇక్కడ కొన్ని ఒక రకమైన పండ్లు ఎర్రగా అవి పడతాయి చాలా. పైకి వెళ్దాం. చూస్తున్నారుగా, ఎక్కి యాష్టకత్తుంది. మొత్తం ఇవే పనులు ఉన్నాయి. చూస్తే ఐడెంటిఫై చేస్తా. తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఏం పనులు. మనం మీదికి వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు జెండాలు అయితే కట్టారు. అంటే టెంపుల్ దగ్గరికి వచ్చినాం కావచ్చు. అటువైపు పెద్ద తేనె చెట్టు ఉంది.
మనం సైలెంట్గా మన పని మనం చేసుకొని వెళ్ళాలి. కనిపిస్తలేని పుల్లుల్లి. ఓకేనా? ఏంటో చిన్న పురుగులు ఓన్లీ కళ్ళని మాత్రమే వస్తాయి. అదే అనుకుంటా గుహ. దారి ఈనంగా ఉన్నది. ఓకే, ఇదంగా ఎక్కాలి మనం ఆ గుహకు. ఇదే అనుకుంటా ఆ గుహ. చూస్తున్నారుగా, మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. చూడచ్చు గుహ ఏ విధంగా ఉన్నది అనేది. లోపలికి వెళ్దాం మనం. అటువైపు కూడా ఉన్నది ఒకటి, ఇది చూసి అటువైపు వెళ్దాం. చుట్టూ చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో గుహ. ఇక్కడ మొత్తం చాలా పెద్ద గుహ. లోపల చూడవచ్చు ఎంత స్పేస్ ఉందో ఈ గుహ లోపల. లోపల మాత్రం గబ్బిలాలు ఘోరం కొట్టుకుంటుంది. చూస్తున్నారుగా, ఇంతకుముందు చెప్పినట్టే చాలా ప్లేస్ ఉంది ఈ గుహ లోపల. కానీ అమ్మవారు ఎక్కడనో చూడాలి. ఎల్లమ్మ తల్లి అమ్మవారు. ఇక్కడ చూస్తే ఎక్కడైనా మీకు మొత్తం మలమే, గబ్బిలాలే. ఎటు చూసినా మీకు గుహనే, లోపలనే ఇదే కనిపిస్తాయి. అమ్మవారు ఎక్కడనో చూడాలి. చూస్తున్నారుగా, ఇదే వచ్చేసి ఎల్లమ్మ తల్లి అమ్మవారి యొక్క గుహ. చూసారు కదా ఏ విధంగా ఉందో గుహ అయితే. అక్కడికే వచ్చి అమ్మవారు అయితే మొక్కుతారు. ఎదురుగా అక్కడ లాస్ట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ మీకు కనిపిస్తుందో లేదో, అక్కడ లాస్ట్కి ఉంది. అక్కడ కొబ్బరికాయలు, అక్కడికి వచ్చి అయితే మొక్కుతారు. చుట్టూ చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇటువైపు కూడా ఉంది గుహ. ఇది ఎటువైపు వెళ్తుందో దారి. చాలా పెద్ద గుహ అబ్బా, చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉంది. ఇది కూడా గుహే. ఓకే, నచ్చితే అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఎల్లమ్మ తల్లి యొక్క గుహనైతే ఏ విధంగా ఉందో. అక్కడ మాత్రం మొత్తం గబ్బిలాలు నన్నే లోపలికి కొనిస్తలేవు. అక్కడ ఒకటే దగ్గర చాలా ఉన్నాయి. మొత్తానికైతే దేవుణ్ణి చూపించా. అక్కడ లాస్ట్కి అయితే కొబ్బరికాయలు కొట్టున్నాయి చూడండి. అక్కడే అమ్మవారు అయితే ఉంటారు. పండుగ టైంలో మాత్రం గిరిజనులు చాలా వైభవంగా అయితే ఈ యొక్క పండుగ అయితే జరుపుకుంటారు. మీకు చూపించాలన్న ఉద్దేశంలో అయితే వచ్చా. ఎందుకంటే ఒడిస్సా బార్డర్కి వెళ్తున్నాం అంటే కనీసం 2-3 అన్న చూపించాలి అట్లా. ఓకే, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ. కీప్ వాచింగ్.